ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టంలో మార్పులు చేసి అమరావతిని రాజధానిగా చేర్చాలని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వర్యులు చంద్రబాబు గారు కేంద్రం మీద ఒత్తిడి తెస్తున్నారా? అందులో భాగంగానే కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా గారిని కలిసి ఇదే విషయం మీద విన్నవించుకున్నారా అంటే అవుననే సమాధానం ఇస్తున్నారు కొంతమంది రాజకీయ విశ్లేషకులు. ఈ నేపథ్యంలోనే ఇదే అంశం మీద మనం పూర్తి స్థాయిలో విశ్లేషణ చేసుకుందాం. ప్రస్తుతం మనతో పాటున్నారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు, ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ డివిఎస్ గారు. వారితో మాట్లాడదాం. సార్ నమస్తే. సార్ నమస్తే. ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టంలో మార్పులు తెచ్చి అమరావతిని రాజధానిగా చేర్చాలి అని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వర్యులు చంద్రబాబు గారు కేంద్రం మీద ఒత్తిడి తెస్తున్నారని, అందులో భాగంగానే కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా గారితో కలిసి ఇదే అంశం మీద విన్నవించుకున్నారు అన్నట్లుగా కొన్ని వార్తలు వస్తున్నాయి. ఏంటి సార్ దీని మీద మీ విశ్లేషణ? రాజధాని లేని రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ ప్రజలకి తీవ్ర అవమానం. జగన్మోహన్ రెడ్డి హయాంలో 3 రాజధానులు మరో పరాభవం. ఇవాళ ఆంధ్రప్రదేశ్ అన్నా, ఆంధ్రప్రదేశ్ రాజధాని అన్నా అదొక జోక్గా అభాసుపాలైన నేపథ్యంలో ఇప్పుడేంటి, ఆంధ్రప్రదేశ్కి అమరావతి రాజధాని. ఇది గతంలో కోర్టులు చెప్పాయి. సుప్రీంకోర్టే తీర్పు ఇచ్చింది, హైకోర్టు తీర్పు ఇచ్చింది. కాకపోతే దీనికి ఒక చట్టబద్ధత కల్పించాలి. ఇది వాళ్ళ రాష్ట్ర ప్రజలందరి యొక్క అభిప్రాయం, డిమాండ్. మరోసారి జగన్మోహన్ రెడ్డి కనుక వచ్చినా దీన్ని ఎవరు ఏమీ నాశనం చేయకూడదు, ఇక్కడి నుంచే పరిపాలన సాగాలి అనేది ఇవాళ రాష్ట్ర ప్రజలు ప్రాంతాలకు అతీతంగా, మతాలకు అతీతంగా, కులాలకు అతీతంగా కోరుకుంటున్నటువంటి కఠోర వాస్తవం. మొన్న ప్రధాని అమరావతి శంకుస్థాపనకు వచ్చినప్పుడే ఆయన అక్కడ చట్టబద్ధత పైన ఒక ప్రకటన చేస్తారు అనుకున్నారు. కేంద్రం ఆంధ్రప్రదేశ్ రాజధానిగా అమరావతిని గుర్తిస్తూ ఒక గెజిట్ విడుదల చేయటం కాదు, ఒక తీర్మానం పార్లమెంట్ ఆమోదించడం కాదు, మీరు అన్నట్టుగా పునర్విభజన చట్టానికి వీలైతే మళ్ళా సవరణలు తీసుకొచ్చేటట్టుగా, ఒక కొత్త చట్టం చేసేటట్టుగా. ఇవాళ ఏంటి, కేంద్రంలో అటు రాజ్యసభలో ఇటు లోక్సభలో ఎన్డీఏకి పూర్తి మెజారిటీ ఉంది. ఈ నేపథ్యంలో ఇవాళందరి డిమాండు, ముఖ్యమంత్రి చంద్రబాబు మరి రాష్ట్ర ప్రజల తరఫున ఈరోజు ఢిల్లీ పర్యటనలో కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాకి అదే నివేదించారని, మొన్నే ప్రధాని మోడీ వచ్చినప్పుడు ఈ ప్రకటన చేస్తారని ఆశపడ్డారు. ఆయన 65,000 కోట్లతో అక్కడ అన్ని వర్క్స్కి శంకుస్థాపనలు, భూమి పూజలు చేశారు. కానీ ఆ ప్రకటన చేయకపోవడం వల్ల కొంత నిరాశ కలిగింది. మీరు రాబోయే సెషన్స్లో దీనిపై ఒక కొత్త చట్టం చేస్తారా, పునర్విభజన చట్టానికి మార్పులు చేస్తారా? చట్టబద్ధత ప్రజలు కోరుకుంటోంది ఇవాళ అమరావతి ఆంధ్రప్రదేశ్ రాజధాని, ఇంకా దీన్ని ఎవరు కదల్చలేరు అనే ఒక భరోసా కేంద్రం ఇవ్వాలి, ఒక ధీమా ప్రజల్లో పెంపొందాలి. దాని దిశగా ఈ అడుగులు. దానికి అమిత్ షా కూడా సానుకూలంగా స్పందించారంటున్నారు. మరి జగన్మోహన్ రెడ్డి ఏది, ఆయన మనం చూస్తున్నాం విపరీతంగా అతను ఇరిటేట్ అవుతున్నాడు, ఫ్రస్ట్రేషన్ పీక్ వెళ్ళిపోతాడు. ఆయన పర్యటనల్లో పరామర్శల పేరుతో వెళ్ళి అక్కడ అతను చేస్తున్నటువంటి భయోత్పాతం, ఏ భయం అయితే జగన్మోహన్ రెడ్డి జనం ఓడించారో ఇంకా అతను మరింత భయపెట్టాలని చూస్తున్నాడు. వెళ్ళిన ప్రతి చోట ఏమని చెప్తున్నాడు, జగన్ 2.0 అంటున్నాడు, రాబోయేది మళ్ళా వైసీపీ అంటున్నాడు, మేము అధికారంలోకి వస్తున్నామని ఇవాళ ఒక భ్రమల్లోకి నెట్టే ప్రయత్నం చూస్తున్నారు. ప్రతి చోట గ్యాంగులను వేసుకుని దాడి చేస్తున్నారు. ఏది, తెనాల్లో గంజాయి గ్యాంగ్, దానికి పరామర్శ అన్నారు. లేకపోతే రెంటపాళ్ళ, అక్కడ ఒక బెట్టింగ్, ఆ మాఫియా, అతని విగ్రహావిష్కరణ అన్నారు. అంటే ఇప్పుడు బంగారుపాలెం వెళ్ళారు, అక్కడ మామిడి కాయలన్నీ తొక్కేశారు. రెంటపాళ్ళ పర్యటనలో అసలు తలకాయ తొక్కేసిన పరిస్థితి సింగయ్యది. అంటే ఇవాళ ఆంధ్రప్రదేశ్ పాలిట ఒక భూతంగా, ఒక సైతాన్లాగా జగన్మోహన్ రెడ్డి వెంటాడుతున్నాడు. ఇప్పుడు పదే పదే చంద్రబాబు అంటున్నారు ఏమని, భూతం ఉంది, భూతాన్ని భూస్థాపితం చెయ్యాలి అంటున్నారు. ఆ భూతం వల్లే ఆంధ్రప్రదేశ్కి ఎన్నో కార్పొరేట్ కంపెనీలు రావాలంటే ఇప్పటికీ భయపడుతున్నాయి
ఆ కార్పొరేట్ కంపెనీలకి మేము నచ్చజెప్పేటువంటి ప్రయత్నం చేస్తున్నాము అంటూ పలు సందర్భాల్లో చంద్రబాబు గారు అంటే జగన్ మాట్లాడింది. అంటేనే ఒక భయం. ఉమ్, అటు జనంలో భయం, ఇటు పారిశ్రామికవేత్తల్లో భయం, మహిళల్లో భయం, అందరిలో భయం అతను మామూలుగా పుట్టించలేదు. ఉమ్, ఇప్పుడు ఇవాళ వీళ్ళు కోరుకునేది భయం కాదు, భయం గురించి బెంగ లేదు ఉమ్, వీళ్ళల్లో ఇవాళ ఒక భరోసా కావాలి. ఉమ్, ప్రభుత్వం పారిశ్రామికవేత్తలకు భరోసా ఇస్తోంది. ఉమ్, ఇక అతను రాడు అని ఇవాళ పవన్ కళ్యాణ్ మరి బల్లగుద్ది మరీ చెప్పాడు. ఉమ్, మొన్న కూడా ఐఏఎస్లు ఐపీఎస్లు ఆ సమావేశంలో కూడా అదే మాట్లాడాడు. కలెక్టర్ల కాన్ఫరెన్స్లో పదే పదే చెప్తున్నారు, జగన్మోహన్ రెడ్డికి మళ్ళీ వచ్చే ప్రసక్తే లేదు, ఉమ్, అసలు మేము రానివ్వం ఉమ్, అని బల్లగుద్ది చెప్తున్నాడు అనమాట. అతను ఎక్కడికి వస్తాడు, అతను రానిచ్చే ప్రసక్తే లేదని ఇవాళ తెలుగుదేశం, బీజేపీ, జనసేన అటు జనానికి భరోసా ఇస్తున్నారు, ఉమ్, ఇటు అధికారులు, అటు ఐఏఎస్లు ఐపీఎస్లు నీకు యంత్రాంగానికి భరోసా ఇస్తున్నారు. పారిశ్రామికవేత్తలకి మళ్ళా భరోసా ఇవ్వబట్టే మరి ఒక్క సంవత్సరంలో నీకు ఎన్ని పెట్టుబడులు వచ్చాయి? ఉమ్, 9.5 లక్షల కోట్ల పెట్టుబడులు ఒక్క సంవత్సరంలో ఒక రాష్ట్రానికి ఎంఓయూలు చేసుకున్నారంటే అది రికార్డు. ఉమ్, అంటే ఇప్పుడు తొలి సంవత్సరమే 9.5 లక్షల కోట్ల పెట్టుబడులు ఎంఓయూ చేసుకున్నారంటే ఇంకా 4 ఏళ్ళు, ఉమ్, అంటే మొదటి సంవత్సరమే భయం లేదు. ఉమ్, తొలి అడుగులోనే ఇవాళ ఈ భయాన్ని పోగొట్టారు. ఇంకా 4 అడుగులు, ఇంకా 4 ఏళ్ళు సుదీర్ఘ కాలం వీళ్ళ మందు ఉన్నటువంటి నేపథ్యంలో నీకు ఇంకోవైపు అరెస్టులు అంటున్నారు, ఉమ్, జైళ్ళకు పోతున్నారు, వాళ్ళపైన ఇవాళ అనేక కేసులు పడుతున్నాయి. ఈ క్రిమినల్ గ్యాంగులన్నీ కూడా ఇవాళ రాష్ట్రం వదిలి పారిపోతున్న నేపథ్యంలో ఉమ్, అమరావతి ఏది రాజధాని మనం చూసాం, వాళ్ళు కొన్ని లక్ష్యాలు పెట్టుకున్నారు. ఉమ్, ఐఏఎస్లు ఐపీఎస్లు ఇప్పటివరకు జగన్మోహన్ రెడ్డి పాడు పెట్టాడు కొన్ని బిల్డింగ్స్, ఉమ్, 90% అయిపోయాయి. ఆ బిల్డింగులన్నీ కూడా 1 ఇయర్లో కంప్లీట్ చేయాలని ఒక టార్గెట్ పెట్టుకున్నారు. ఉమ్, అట్లాగే ఆ సీడ్ యాక్సెస్ రోడ్డు దాన్ని ఎన్హెచ్తో కలపడం, ఇంకా మళ్ళా ఒక 350 కిలోమీటర్లు నీకు ట్రంక్ రోడ్స్ ఉమ్, అన్నీ కూడా ఒక 2 ఇయర్స్లో కంప్లీట్ చేయాలని మొత్తం ఐకాన్ బిల్డింగ్స్. ఉమ్, అక్కడ ఒక కృష్ణానదిపై వంతెన, ఐకానిక్ బ్రిడ్జ్, ఉమ్, లేకపోతే అటు హైకోర్టు, ఈ సెక్రటేరియట్, నెక్స్ట్ ఈ అసెంబ్లీ, శాశ్వత భవనాలు, ఉమ్, ఇవన్నీ కూడా ఇవాళ పనులు 3 ఏళ్లలో కంప్లీట్ చేయాలి. ఇది ఫస్ట్ ఫేజ్. ఉమ్, రాజధాని తొలి దశ నీకు 1,00,000 కోట్లతో నీకు ఈ నెక్స్ట్ ఎన్నికలలోపు ఇవన్నీ కంప్లీట్ చేయాలన్నట్టుగా ఇవాళ వేగంగా నడుస్తుంది. ఉమ్, పనులు ముమ్మరంగా సాగుతున్నాయి, జనానికి చేతి నిండా పని. ఇప్పుడు కేంద్రం నిధులు ఇస్తోంది. ఉమ్, ఫస్ట్ బడ్జెట్లోనే నీకు కేంద్రం అమరావతికి ఎంత ఇచ్చింది? 15,000 కోట్లు ఇచ్చింది ఫస్ట్ బడ్జెట్లో. ఇంకెన్ని బడ్జెట్లు ఉన్నాయి? ఇంకా 4 బడ్జెట్లు ఉన్నాయి. అదే కాదు, నీకు అటు వరల్డ్ బ్యాంక్ నుంచి, లేకపోతే ఇటు ఈ ఏడీబీ నుంచి, ఆ జైకా నుంచి కూడా నీకు దగ్గర దగ్గర ఒక 50,000 కోట్ల రుణం ఇప్పించింది. ఉమ్, కేంద్రం ఇచ్చిన 15,000 కోట్లు, వీటి రుణం 50,000 కోట్లు, నీకు గ్యారంటీ కేంద్రం, ఉమ్, రాష్ట్రం మీద భారం లేదు. ఉమ్, 65,000 కోట్లతో ఇవాళ రోడ్లు, భవనాలు, వంతెనలు నీకు ముమ్మరంగా పనులు గనక సాగితే ఫస్ట్ ఫేజ్ వీళ్ళు అనుకున్నట్టు గనక 4 ఏళ్లలో కంప్లీట్ చేస్తే, ఉమ్, ఈ 4 ఏళ్లలో 65,000 కోట్లు ఏదైతే ప్రధాని శంకుస్థాపన భూమి పూజలు చేశారో అవన్నీ గనక కంప్లీట్ చేయగలిగారనుకో, ఉమ్, ఇంకా నీకు రాజధాని ఎక్కడ పోదు. ఓకే. ఇంక ఎవరు వచ్చినా, ఏ భూతం వచ్చినా ఉమ్, ఇక దీన్ని మింగే ప్రసక్తి లేదు. ఇవాళ అమరావతికి చట్టబద్ధత కల్పించాలనే డిమాండ్ అదనమాట. ఉమ్, కేంద్రం ఆ డిమాండ్కి వాళ్ళు ఆమోదించడం, మరి గనక రేపటి ఆ పార్లమెంట్ సెషన్స్లో గనక దానికి ఒక కొలిక్కి తీసుకొచ్చి పీట ముడి గనక వేస్తే ఉమ్, ఇంకేడకి ఓకే. కదులుద్దా. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్. నమస్తే.